హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా మనమైతే తెలుసుకుందాం. తెలుగు మూవీసే కాదు, వేరే లాంగ్వేజ్ నుంచి కూడా తెలుగులోకి డబ్ అయితే చేయబోతూ ఉన్నారు. ప్రతి ఒక్క మూవీ మీకు తెలుగు ఆడియోలో ఉంది మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే వీలైతే ఈ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీరైతే తెలుసుకుంటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నంబర్ 1 మలయాళం మూవీ అయిన కిష్కింద కాందర్. ఈ మూవీ సెప్టెంబర్ 12న ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 19th అంటే ఈ రోజే డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మలయాళం లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిసి తెలుగు ఆడియన్స్కి కూడా నచ్చేలాగైతే ఉంది. ఇప్పుడు చూసుకుంటే అయితే డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. నంబర్ 2 హాలీవుడ్ మూవీ అయిన ఏలియన్ రోమల్స్. ఈ మూవీ ఆగస్ట్ 15న థియేటర్లో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 21కి డిస్నీ హాట్‌స్టార్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఇలాంటి హాలీవుడ్ మూవీస్ తెలుగు ఆడియన్స్కి చాలా వరకు అయితే నచ్చుతూ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా యాక్షన్ మూవీస్, థ్రిల్లర్ మూవీస్ అంతకంటే ఎక్కువగా ఏలియన్స్ మూవీ చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ మూవీ మొత్తం ఏలియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రీగా ఉంటే కనుక నవంబర్ 21కి డిస్నీ హాట్‌స్టార్లో ఈ మూవీ మీరు తెలుగు ఆడియోలో చూసేయవచ్చు. నంబర్ 3 హాలీవుడ్ వెబ్ సిరీస్ అయిన డున్ ప్రోపెన్సీ. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాల్లో నిన్నటి నుంచి అంటే నవంబర్ 18th నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాకపోతే ఒకే ఒక్క ఎపిసోడ్ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వీక్లీ ఒక ఎపిసోడ్ అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తారు. ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే కనుక 1 hour పైకి అయితే ఉంది. 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. హాలీవుడ్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే, అంతేకాకుండా వీక్లీకి ఒక ఎపిసోడ్ చూస్తూ ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఒకసారి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే జియో సినిమాల్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 4 కొరియన్ మూవీ అయిన యూ కాల్ ఇట్ ప్యాషన్ మూవీ. ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2015లో వచ్చిన మూవీ. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 18th అంటే నిన్నటి నుంచి అయితే అమెజాన్ మినీ టీవీలో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఫ్రీగానే ఈ మూవీ మీరు చూసేయచ్చు అమెజాన్ మినీ టీవీలో. ఎలాంటి డబ్బులు కట్టడం అలాగే ఎలాంటి సబ్స్క్రిప్షన్ అయితే అవసరం లేదు. ఎక్కువగా కొరియన్ మూవీస్ అండ్ ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీ మీకు తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంది అమెజాన్ మినీ టీవీలో. నంబర్ 5 తెలుగు మూవీ అయిన రేపటి వెలుగు. ఈ మూవీ అయితే నవంబర్ 21న డైరెక్ట్గా ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నాకు తెలిసి ఈ మూవీ చూసుకుంటే భయ్య ఇండిపెండెంట్ మూవీ అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే దీనికోసం నాకు ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. డైరెక్ట్గా చూసుకుంటే ఈటీవీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది నవంబర్ 21కి. ఫ్రీగా ఉంటే కనుక ఈటీవీలో ఈ మూవీ మీరు చూడొచ్చు నవంబర్ 21కి. నంబర్ 6 తెలుగు మూవీ అయిన ఐ హేట్ యూ. ఈ మూవీ డైరెక్ట్గా ఈటీవీలో నవంబర్ 21కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ కూడా డైరెక్ట్గా ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి దీనికోసం కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు భయ్య. నాకు తెలిసి ఈ మూవీ కూడా ఇండిపెండెంట్ మూవీ అయితే అనుకుంటున్నాను. ఫ్రీగా ఉంటే కనుక నవంబర్ 21కి ఈ ఐ హేట్ యూ మూవీ అలాగే రేపటి వెలుగు మూవీ నవంబర్ 21కి ఈటీవీలో మీరు చూడడానికి ట్రై చేయండి. నచ్చితే ఓకే, లేకపోతే లైట్ అయితే తీసుకోండి. నెంబర్ 7 ట్రూ స్టోరీ కొరియన్ మూవీ అయిన ఏ టాక్సీ డ్రైవర్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2017లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి అక్కడి వారికి మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుందని ఒక టాక్ అయితే వస్తూ ఉంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది నవంబర్ 18th నుంచి అంటే నిన్నటి నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. ఇది ట్రూ స్టోరీ కాబట్టి నాకు తెలిసి చాలా మందికి అయితే నచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రీగా ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఎక్కువ కొరియన్ మూవీ చూడాలి అని ఆశపడుతూ ఉంటారు కదా, వారైతే చూడండి. ఎందుకంటే ఇది ట్రూ స్టోరీ కాబట్టి నచ్చితే కంటిన్యూ చేయండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. నంబర్ 8 తెలుగు వెబ్ సిరీస్ అయిన వికట కవి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి డైరెక్ట్గా జీ5లో నవంబర్ 28కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ చూసుకుంటే భయ్య 1970 బ్యాక్ డ్రాప్తో రన్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందే ట్రైలర్ అయితే చూశాను, నాకైతే చాలా అయితే నచ్చింది. అలాగే ఈ వెబ్ సిరీస్ కూడా కొద్దిగా వర్కౌట్ అయ్యేలాగైతే ఉంది. ఏది ఏమైనా నవంబర్ 28కి చూసి మనం దీనికోసం అయితే మాట్లాడుకోవాలి. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఎక్కువగా థ్రిల్లర్ అండ్ క్రైమ్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా నవంబర్ 28కి ఈ వెబ్ సిరీస్ మీరు చూసేయచ్చు జీ5లో. నంబర్ 9 కన్నడ మూవీ అయిన మార్టిన్. ఈ మూవీ అక్టోబర్ 11న థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. కాకపోతే మనందరికీ తెలుసు యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది.
ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 19కి అంటే ఈ రోజే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ప్రైమ్ వీడియోలో చూసుకుంటే 4 లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంది. ఆహా ఓటీటీలో చూసుకుంటే కనుక ఒక్క లాంగ్వేజ్ అంటే తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉంది. ఈ మూవీ మీరు థియేటర్లో చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే యావరేజ్ టాక్ అయితే వచ్చింది, కానీ యాక్షన్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఒక టాక్ అయితే ఉంది. ఫ్రీగా ఉంటే కనుక వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఆహా ఓటీటీలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 10 చైనీస్ మూవీ అయిన రూపియే డోప్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2 years బ్యాకే ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 19th అంటే ఈ రోజే అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఫ్రీగా ఉంటే ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి ఎక్కువగా బాక్సింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇలాంటి మూవీ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. సో వారు మాత్రం వెళ్ళి చూడడానికంటే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 11 కొరియన్ వెబ్ సిరీస్ అయిన మిస్ లక్కీ గో. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, లాస్ట్ ఇయర్ అయితే ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 19th అంటే ఈ రోజు నుండే అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 24 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 30 నుండి 40 మధ్యలో ఓపే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఎక్కువ కొరియన్ వెబ్ సిరీస్ చూసేవారు ఎవరైనా ఉంటే ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ వెబ్ సిరీస్ కూడా మీకు ఫ్రీగానే అవైలబుల్గా ఉంది అమెజాన్ మినీ టీవీలో. తెలుగు ఆడియోలో అయితే చూసేయచ్చు. కాకపోతే 24 ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి వీలైతే చూడండి, లేకపోతే అవాయిడ్ అయితే చేసేయండి. ఎందుకంటే అంత టైం స్పెండ్ చేయాలంటే మాత్రం మీకు కూడా కొంచెం టైం అయితే ఉండాలి కాబట్టి. నెంబర్ 12 తెలుగు వెబ్ సిరీస్ అయిన వేరే లెవెల్ ఆఫీస్. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 28th అంటే నెక్స్ట్ వీక్ అయితే నవంబర్ 28కి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్గా చూసుకుంటే అఖిల్ సార్థక్, అదే బిగ్ బాస్ అఖిల్ గారు అయితే మెయిన్ క్యారెక్టర్లు అయితే నటిస్తున్నారు, మేనేజర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది వెబ్ సిరీసా లేకపోతే మూవీ ద్వారా మన ముందుకు వస్తుందా అన్నది క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే దీని దగ్గర నుంచి టీజర్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి ఎలాంటిది రాలేదు. సో మనం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ వీక్ అయితే ఇది స్ట్రీమింగ్ అయితే అవుతుంది ఆహా ఓటీటీలో. నెంబర్ 13 బాలకృష్ణ గారిది షో అయిన అన్స్టాపబుల్ సీజన్ 4. ఈ సీజన్ 4లో లేటెస్ట్గా చూసుకుంటే అల్లు అర్జున్ గారు అయితే రావడం జరిగింది. పార్ట్ 1 అయితే చాలామంది చూసే ఉంటారు. అయితే పార్ట్ 2 చూసుకుంటే కనుక నవంబర్ 22కి అయితే స్ట్రీమింగ్ అయితే అవబోతూ ఉంది. ఎవరైతే పార్ట్ 1 చూసారో పార్ట్ 2 కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. అంతేకాకుండా ఇంతవరకు ఎవరైతే ఈ ఎపిసోడ్ చూడలేదో అల్లు అర్జున్ గారిది వీలైతే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత నవంబర్ 22కి అయితే మరలా పార్ట్ 2 అయితే మీరు చూసేయచ్చు అల్లు అర్జున్ గారి ఎపిసోడ్. ఆ ఎపిసోడ్లో చూసుకుంటే కనుక తన పిల్లలు అయితే రావడం జరిగింది, అల్లు అర్జున్ గారి పిల్లలు. వాళ్ళతో కూడా కొంచెం ఫన్నీగా అయితే ఉంటుంది. సో ఇలాంటి ఫన్నీ ఎంజాయ్ చేయాలనుకున్న రెగ్యులర్గా అన్స్టాపబుల్ షో చూసేవారు ఎవరైనా ఉంటే మిస్ అవ్వకుండా నవంబర్ 22కి అయితే ఈ ఎపిసోడ్ మీరు చూసేయచ్చు ఆహా ఓటీటీలో. ఓకే ఫ్రెండ్, చూసారు కదా ఈ వీక్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవబోతున్న మూవీస్, అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్. ఇంక ఇలాగే ప్రతి ఒక్క వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. మరలా మనం నెక్స్ట్ వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్టుతో కలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టు అలాగే ఇన్ఫర్మేషన్ అని అనుకుంటే కనుక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరలా మనమైతే నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.